హిందువుల యొక్క చిరకాల కోరికని తీర్చారనుకోలేము. ఎందుకంటే చాలా సీరియస్ ఎఫర్ట్ నడిచింది. వక్ఫ్ చట్టం మీదన గత 4-5 సంవత్సరాలుగా బాగా చర్చ నడుస్తుంది. ఎందుకంటే తమిళనాడు, కర్ణాటక, కేరళ, బెంగాల్, ఈవెన్ మధ్యప్రదేశ్, రాజస్థాన్లో ఆ మధ్యన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు కానీ, ఛత్తీస్గఢ్లో కానీ వీళ్ళు కొన్ని సంఘాల వాళ్ళు ఏం చేశారంటే, ముస్లిం సంఘాల వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చేసి అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీల మీద, అక్కడ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ప్రత్యేక అధికారాలు తెచ్చుకున్నారు. ఈ అధికారాల ప్రకారం వక్ఫ్ ఏదైనా భూమి నాది అంటే కాదు అని నిరూపించుకోవాల్సింది మనం కోర్టులకు వెళ్ళి నిరూపించుకోవాలి. ఈ లోపైతే ఆ భూమి వాళ్ళ చేతులకు వెళ్ళిపోతుంది. ఇట్లాగా దేవాలయ భూముల్ని చాలా చోట్ల టార్గెట్ చేశారు. దాంతో హిందువులు ఎప్పటికప్పుడు వాటి మీద మాట్లాడినటువంటి కొన్ని వీడియోలు కూడా నేను ఇంతకుముందు పోస్ట్ చేశాను. ఇప్పుడు దాని మీద అంటే వక్ఫ్ చట్టం మార్చరా, అది కేంద్ర ప్రభుత్వం తీసుకురావాల్సినటువంటి అంశం కదా అంటూ పెద్ద ఎత్తున హిందూ సంఘాలే నినదిస్తూ వచ్చినాయి. ఇప్పుడు మోడీ సర్కార్ ఎట్టకేలకు వక్ఫ్ చట్టంలో మార్పు చేస్తూ, ముందుగా గతంలో వక్ఫ్కి ఓకే అయినటువంటిది ఓకే, ఇప్పుడు కొత్తగా ఏదైనా సరే వక్ఫ్ ల్యాండ్ అని ప్రకటించాలంటే దానికి ఖచ్చితమైనటువంటి రూల్స్ పాటించాల్సిందే. అది ఎలా వక్ఫ్ అవుతుందో నిరూపించిన తర్వాత తీసుకోవాలి, కానీ ముందు తీసేసుకుని ఆ తర్వాత నువ్వు నిరూపించుకొని అవతల వాళ్ళకి చెప్పేటటువంటి అధికారం ఇవ్వడం కుదరదని చెప్పింది.